నిన్ననే మూవీ చూశాను. నాకే చూస్తుంటే గూస్ బంప్స్ నాకే వస్తున్నాయి. బ్లాక్ బాస్టర్ మూవీ ఇది. బద్దలు బాషింగాలు అవుతాయి. ఓరెఫ్ మూవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అందరు బాగుండాలి అనుకుంటున్నాను. ఎన్నో నష్టాలతోని, ఎన్నో కష్టాలతోని, ఎన్నో అవమానాలతోని, ఎన్ని రిస్క్ తీసుకొని మనం ఈ మూవీ కంప్లీట్ చేశాము. సో అతి త్వరలో మన సినిమా రిలీజ్ కాబోతుంది. మనకు ఈ ప్రోడక్ట్ బయట పడ్డది అనేసి కన్ఫామ్ కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా నేను చెప్పడానికి ఏంటంటే, ఈ యొక్క సినిమాకి కీ ఓవర్ అంటే ప్రొడ్యూసర్ ఎందుకని అంటున్నా అంటే, నేను ప్రొడ్యూసర్ అని ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఎప్పుడైనా సరే ఒక రైటర్ లాగా అందరిలో కలిసిపోవాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఉంటాను ఎప్పుడైనా. నేను మీ ఎంగిల్ ప్లేట్లు ఎత్తాను, నేను లైటింగ్ పట్టుకున్నా. ఎప్పుడైనా నేను ప్రొడ్యూసర్ లాగా ఎప్పుడు నేను ఎవరికి ఏదో నేను ఇట్లా చైర్ మీద కూర్చుంటా, ఏదో పని చేస్తా అనేసి ఎప్పుడు నేను అట్లా ఉండలేను. నేను ఒక దినామీ లాగానే ఉన్నా, బినామీ. నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను దీనికి రిలీజ్ చేస్తా, దీనికి ప్రొడ్యూసర్ ఎవరు అని చెప్పి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు కీ, ఈజ్ ఏమంటారు, మెయిన్ పర్సన్ ఆఫ్ ద సినిమా. ఏ సినిమాకైనా కానీ ఒక ప్రొడ్యూసరే, ఒక హీరో అంటున్నా, హీరో. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేని, ఒక రూపాయి లేని మనం టిఫిన్ చేయలేం. కానీ సినిమాకు వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఒక డైరెక్టర్ అనేవాడు, ఒక రైటర్ అనేవాడు, ఒక హీరో ఉండొచ్చు. వాళ్ళకి అంత వనరులు, వాళ్ళకి అన్ని కెపాసిటీలు అంతే, వాళ్ళకి అంత సత్తా ఉంటే వాళ్ళే సినిమా తీసుకొని వాళ్ళే చేసుకోవచ్చు కదా. ఊర్లు ఫ్యామిలీని వదులుకొని కృష్ణానగర్లో సార్ నా దగ్గర ఒక స్టోరీ సార్, నేను ఒక డైరెక్షన్ చేస్తా సార్, నేను ఇది చేస్తా సార్, నేను హీరోని సార్ అనేసి చెప్పుకుంటారు. కానీ సినిమా అనేది ఈ ప్రొడ్యూసర్ కీ అంటున్నా. ఇంకోటి ఏంటంటే, మనీ మేక్స్ ద మ్యాటర్ ఇక్కడ. ఎందుకంటే పైసలు లేనిది ఏమీ చేయలేము అనేది క్వశ్చన్. మన దాంట్లో ఎట్లున్నారంటే, నీకు పైసలు ఇయ్యే చేత కానీ పైసలు సినిమా ఒకటి చేయమని చెప్పిండు, ఈ సినిమాని యూట్యూబ్లో పెట్టుకోండి, ఫుడ్ చక్క పెట్టలేరా అని చెప్పి, మీకు తీయనికి రాదు, ఇదే ఈ కెమెరాలు వాడతారా, ఇట్లాంటి ఆఫీస్ వాడుకుంటారా అనేసి ఎంతోమందికి చెప్పింది. కానీ మన సినిమా ఎలాంటిదంటే, ఎట్లా వచ్చిందంటే, అందరికీ థియేటర్లలో గూస్ బంప్స్ షోర్ షాట్గా. ఇంకోటి, ఎవరైతే మనని ఎట్లయితే ఏమంటారు, ఈ సినిమాని ఏదో మీరు యూట్యూబ్లో పెట్టుకోండి చక్క చేయనికి రాదన్నారు చూడు, వానికి చెప్పుతో కొట్టినట్టు వచ్చింది సినిమా. అర్థమవుతుందా? ఓడైతే అన్నాడో అట్లాంటి వాడు వాని చెప్పుతో వాడు కొట్టుకుంటాను, నా ఎడమ కాలుతో చెప్పుతో నేను కొడతాను రిలీజ్ అయినాక వాడిని తీసుకొచ్చి. అట్లాంటి సినిమా మన సినిమా అట్లా వచ్చింది. మేషే గాడిలో పూసే గాడిద అన్నట్టుగా వీళ్ళు ఇట్లా ప్రమోషన్ చేయకుండా మీకు ఇంత క్యారెక్టర్లు ఇచ్చి ఇంత 80% మీ స్క్రీన్ మీద ఉన్నప్పుడు మీరు ఎంత ప్రమోషన్ చేయాలి? ఓన్ కోసం మీరు చేసేదంతా మీకోసం. మేము వెనకలు ఉంటాం, మేము తెర వెనకలు ఉంటాం, మీరు తెర ముంగట ఉంటారు. కానీ మీరు ఒక ప్రమోషన్ చేయకపోతే ఏమన్నట్టు? ఎవరి కోసం చేస్తున్నాం అంటే, షార్ట్ ఫిల్మ్ అంటే ఎందుకు షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది, యూట్యూబ్లో పెట్టుకోవాలంటే ఎందుకు చేసాం? మళ్ళీ సినిమా ఎందుకు చేసినావు? నిన్ననే మూవీ చూశాను. నాకే చూస్తుంటే గూస్ బంప్స్ నాకే వస్తున్నాయి. సో గుర్తుపెట్టుకోండి, అందరు ఎవరైతే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో పెట్టుకో అనేసి అన్నారు కదా, అట్లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ ఇది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి బద్దలు బాషింగాలు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సినిమా థియేటర్ రిలీజ్ కాబోతుంది అతి త్వరలో. ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీవన్. మన సినిమా అనేసి సపోర్ట్ చేయండి. సో మన సినిమా రిలీజ్ కాబోతుంది అతి త్వరలో. బ్లాక్ బస్టర్ గుర్తుపెట్టుకోండి. బాయ్, జై హింద్.